గారేమో ప్రజారాజ్యం పార్టీని హోల్సేల్గా అమ్మేశాడు ఆయన. పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు గారికి రీటైల్గా అమ్మకం చేస్తున్నాడు. ఆయనేమో హోల్సేల్ అమ్మకం, ఈయనదేమో రీటైల్ అమ్మకం చేస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని ముఖ్యంగా కాపు యువత, కాపు సోదరులు గమనించాలని కూడా నేనైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న ఎన్నికల అఫిడవిట్లో అన్నీ కూడా పచ్చి అబద్ధాలే నింపారు. నిన్న ఎన్నికల అఫిడవిట్లో అన్ని పచ్చి అబద్ధాలే నింపారు. దాని నిండా కూడా ఆ ఎన్నికల అఫిడవిట్ని ఒక చార్టర్డ్ అకౌంటెంట్తో కాదు, ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో తనిఖీ చేయించాలి. ఇన్వెస్టిగేషన్ అధికారులతో తనిఖీ చేయించాలి. మీరు చూడండి, 5 ఏళ్ళు ఆయన సంపాదనలో అంట 114 కోట్లు సంపాదిస్తే మరి 90 కోట్ల ఆస్తులు ఎలా కొన్నారు చెప్పండి మీరు? ఆయన సంపాదన అంట 114.76 కోట్లు అంట, కొన్న ఆస్తులు అంట 90 కోట్లు అంట. ఎలా కొంటారండి? ఎలా కొంటారు 90 కోట్ల ఆస్తులు? ఈ ఆస్తులన్నీ ఎప్పటి నుంచి కొన్నారు తెలుసా? జనసేన పార్టీ పెట్టిన తర్వాతే. 2014 నుంచి పార్టీ పెడితే 2018 నుంచి 2024 వరకు కొన్న ఆస్తులే అన్నీ కూడా. అంతకు ముందు లేవు, చూసుకోండి. 90 కోట్ల రూపాయల ఆస్తులు కొనింది ఎప్పటి నుంచి? 2018 నుంచి 2024 వరకు. ఇవన్నీ నా సొంత కవిత్వం నేను చెప్తున్నా. ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చినవి ఇవన్నీ కూడా. ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చినవి అన్నీ కూడా ఎప్పటి నుంచి కొన్నారు? 90 కోట్ల రూపాయల ఆస్తులు కొనింది 2018 నుంచి 2024 వరకు. మరి అవన్నీ కూడా సబ్ రిజిస్ట్రార్ వాల్యూ ప్రకారం 90 కోట్లు. మార్కెట్ వాల్యూ చూపించమంటే సబ్ రిజిస్ట్రార్ వాల్యూకి 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు కలిపి చూపించారు. కానీ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా? సుమారు 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయలు ఉంటాయి ఆ ఆస్తులన్నీ కూడా. 350 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి మార్కెట్ వాల్యూలో చూపిస్తే. అట్లాగనే ఆయన 2018లో కొన్న ఆస్తులు 17 కోట్లు. 18లో కొన్న ఆస్తులు 17 కోట్లు, 21లో 33 కోట్లు, 24లో 23 కోట్లు, వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు 5 కోట్లు, 11 కోట్లు. ఇవన్నీ ఎప్పుడు? జనసేన పార్టీ స్థాపించిన తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొనుగోలు చేసిన ఆస్తులు, డిపాజిట్లు. ఇవన్నీ అఫిడవిట్లో చూపించినవే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా మీకు? కరోనా సమయంలో 2021లో కూడా ఆయన 33 కోట్ల రూపాయల ఆస్తులు కొన్నాడు. ఆయన కరోనాలో ప్రపంచం అంతా మూసుకుపోతే ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రం ఆస్తులు కొనుక్కోవడానికే 33 కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకేమన్నా పసుపు కరోనా కాటేసిందా? చంద్రబాబు గారి నుంచి ప్యాకేజ్ డబ్బులు ఏమైనా బాగా వచ్చాయా? ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. పోనీ 2018 నుంచి 2024 వరకు మీరు చేసిన సినిమాలు 4. అందులో కొద్దో గొప్ప యావరేజ్ తాడిన సినిమాలు 2. మిగతా 2 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. మరి 90 కోట్ల ఆస్తులు ఎలాగొచ్చినాయి మీకు? 90 కోట్ల ఆస్తులు సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం చూద్దాం ఎలా వచ్చినాయి. మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే 350 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి? సినిమా రంగం నుంచి వచ్చాయా? రాజకీయ రంగంలో జనసేన పార్టీని చంద్రబాబు గారికి తాకట్టు పెట్టడం వల్ల వచ్చాయా? సమాధానం చెప్పండి. అట్లాగే ప్రభుత్వానికి చెల్లించిన పన్నులంట 73.92 కోట్లు అంట. ఏం పన్నులు చెల్లించారు ప్రభుత్వానికి తెలుసా? అది పెద్ద మాయ. అది ఏం పన్నులు చేపించారు తెలుసా? ఈయన ఆస్తులు కొనుక్కుంటే ఆస్తులకి స్టాంప్ డ్యూటీ కట్టడానికి, సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్టాంప్ డ్యూటీ కట్టడానికి చెల్లించిన డబ్బుల్ని ప్రభుత్వ సేవలకు కట్టిన పన్నుల కింద చూపించాడు ఆయన. ఎంత దుర్మార్గం చూడండి. ప్రజల్ని ఏ విధంగా ఏమారుస్తున్నారో చూడండి. నువ్వేనా ఇంటి పన్ను కట్టావా? నీటి పన్ను కట్టావా? ఇంకేమైనా అదర్ ట్యాక్సెస్ కట్టావా?
ఎక్కడ ఎందుకు డీటెయిల్డ్గా చెప్పలా ఆస్తులు కొనుక్కోవడానికి కట్టిన స్టాంప్ డ్యూటీని ఆయన ఏమని చెప్తున్నాడు? ప్రభుత్వానికి చెల్లించిన పన్నులని చెప్తా ఉన్నారు. ప్రభుత్వానికి చెల్లించిన పన్నులని చెప్తా ఉన్నారు. ఇదంతా ప్రజల్ని మోసం చేయడమే. జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి కొట్టేసిన డబ్బులతోనే మీరు ఈ ఆస్తులన్నీ కొన్నారు. అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్. ఏమన్నా మహేష్ అన్న, స్క్రిప్ట్ మహేష్ అన్న మళ్ళీ స్క్రిప్ట్ తీసుకొని ప్యాకేజ్ మళ్ళీ ఫ్రెష్ గా ఈరోజు వచ్చినట్టుంది. అసలు నీ బాధ అర్థం కావట్లేదు. జనసేన ఉత్తరం వెళ్ళిపోయావు, వైసీపీలోకి పోయావు, అక్కడ పోయి ఎలక్షన్ సమయంలో ప్రచారం చేసుకోకుండా ఇప్పుడు కూడా మా నాయకుడు తిడితే నీకేమొస్తుందో అర్థం కావట్లా. ఇందాక పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల గురించి మాట్లాడావు, ఆయన లావాదేవీల గురించి మాట్లాడావు. ఒక విషయం అడుగుతున్నా నేను, ఈరోజు స్క్రిప్ట్ మహేష్ అంటే పోతిన మహేష్ పేరు స్క్రిప్ట్ మహేష్ అని నామకరణం చేద్దాం జనసేనంతా. ఎందుకంటే ఆయన గతంలో ఎప్పుడు కూడా స్క్రిప్ట్ తీసుకొచ్చి మాట్లాడాడు కాదు. గత 15 రోజులుగా ఆయన స్క్రిప్ట్ తీసుకునే మాట్లాడుతున్నాడు. అందుకే స్క్రిప్ట్ మహేష్ అని పెడతాం. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఇందాక పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు ఎంత, 2 సినిమాలు 90 కోట్లు వచ్చాయా, ఇవన్నీ మాట్లాడే ముందు 15 రోజుల క్రితం నీ ఆస్తులు ఎంత, ఇప్పుడు నీ ఆస్తులు ఎంత చెప్పగలుగుతావా? ఏమైనా అభివృద్ధి చెప్పగలుగుతావా? ఇలా మమ్మల్ని చెప్పమంటావా? 15 రోజుల క్రితం నీ అప్పులు ఎంత, ఈ 15 రోజుల్లో నీ ఆస్తులు ఎంత పెరిగిందో, ఎంత నీకు చేరిందో చెప్పగలరు. ఒకటి మాట్లాడు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికే వైసీపీ వాళ్ళు తీసుకున్నారు. నువ్వు ఏదో విజయవాడ వెస్ట్ ఫోటో కడది కాదు, కానీ ఈ రోజు నువ్వు సిద్ధమని వెనకాల జగన్ ఫోటో పెట్టుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు మాట్లాడిస్తున్నాడు. ఎందుకు నేను చేర్చుకుందే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే వైసీపీలో చేర్చుకున్నట్టుంది. ఏం మాట్లాడుతున్నావు అంటే, నువ్వు మాట్లాడిన 10 నిమిషాలకంతా మీ బాస్, రెండో బాస్ సజ్జల గారు మాట్లాడారు ఇప్పుడే. అదెందుకు ఇద్దరు సపరేట్ గా మాట్లాడము? ఇద్దరు కలిసి ఒకేసారి ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా, ఇద్దరు కలిసే పెట్టచ్చు కదా, కలిసే మాట్లాడచ్చు కదా. మరి కాసేపు నువ్వు కూడా వస్తాడు, పోసాన్ని కుక్క వాడు మాట్లాడతాడు. ముగ్గురు కలిసి మాట్లాడి పెట్టండి ప్రెస్ మీట్, చూస్తాం. మీరు ముగ్గురు వచ్చినా 300 మంది వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ కూడా మీరు తెచ్చలేదు. రాజకీయాల్లో ఉన్నత విలువల కోసం ఆయన పొత్తులు పెట్టుకున్నాడు. అంతేగాని నువ్వు ఈ రోజు నీ పరిస్థితి విజయవాడ వెస్ట్ ఏంటో అందరికీ తెలుసు, నీ ఆర్థిక లావాదేవీలు ఏంటో అందరికీ తెలుసు. ఈరోజు మీరు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆస్తులు కొన్నారు, ఎక్కడ ల్యాండ్లు కొన్నారు చూపిమంటావు అంటే చూపి, వెయిట్ చేస్తాం. నువ్వు ఏమన్నావు మేము కూడా చూపిస్తాం. నువ్వు ఎక్కడెక్కడ ఈ 15 రోజుల్లో తమరి ఒక స్టైల్ ఎలా మారిందో మాకు తెలుసు. కేవలం ఈ 15 రోజుల కోసమే, ఈ 18 రోజుల కోసమే నీ ఒక అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మే 13 సాయంత్రం కుక్కల చించిన ఇస్త్రీలాగా తమరు బతుకుంటుందని తెలుసుకోండి. ఎందుకంటే రాబోయేది కూటమి, మా జనసేన, టీడీపీ, బీజేపీ కూడా ప్రభుత్వం రాబోతుంది. తర్వాత మీ పార్టీకి అడ్రస్ ఉండదు, మీరు అడ్రస్ ఉండదు. ఈ విషయం తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల గురించి, ఆయన వ్యక్తిగత లావాదేవీల గురించి మాట్లాడేటప్పుడు మీ వ్యక్తిగత ఆస్తులు, మీ వ్యక్తిగత లావాదేవీలు చెప్తారని అడుగుతున్న స్క్రిప్ట్ మహేష్.